ఆటోమొబైల్ సర్వీస్ ఇండస్ట్రీలో అతి పెద్దదైన విజయవాడ ఆటోనగర్ మళ్లీ కలకల్లాడుతుంది. గతంలో కొంత డీలా పడిన ఆటోనగర్ ఇప్పుడు వాహనాల రణగుణ ధ్వనులు, రిపేరు చప్పుళ్లతో సందడిగా మారింది. ఇటీవల వాహనాల వినియోగం పెరగడంతో గతంలో వలస వెళ్లిన మెకానికులు, కార్మికులు ఆటోనగర్కు తిరిగి వస్తున్నారు. చేతి నిండా పనితో విజయవాడలో జవహర్ ఆటో నగర్ ప్రజెంట్ కలకల్లాడుతుంది. గతంలో పని లేకపోవడంతో వలస వెళ్లిన కార్మికులు ప్రజెంట్ వాహనాల వినియోగం పెరగడంతో విజయవాడలో జవహర్ ఆటో నగర్కు క్యూ కొడుతున్నారు. వాహనాల వినియోగం భారీగా పెరగడంతో రీబోరింగ్ పనులతో ప్రజెంట్ కార్మికులందరూ కూడా బిజీగా గడుపుతున్నారు. విజయవాడలోని జవహర్ ఆటో నగర్ 1966లో ఏర్పడింది. అప్పట్లో ఇంజనీరింగ్ రీబోరింగ్ వర్క్షాపులు 15 ఉండేవి. వాటిలో 150 మంది కార్మికులు పనిచేసేవారు. ఆ తర్వాత వాహనాల వాడకానికి అనుగుణంగా వీటి సంఖ్య కూడా పెరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 95 వర్క్షాపులు ఉండేవి. కానీ అప్పట్లో పనులు లేక చాలామంది కార్మికులు, వర్క్షాప్ ఓనర్లు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. పనులు లేక పలువురు కార్మికులు హైదరాబాద్, కోదాడ, వరంగల్, మిర్యాలగూడ, మంచిర్యాల, ఖమ్మం వంటి ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్లారు. ప్రస్తుతం ఆటోనగర్లో 60కి పైగా రీబోరింగ్ వర్క్షాపులు నడుస్తున్నాయి. వీటిలో 500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న, మధ్య, భారీ వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో మోటార్ బైకుల నుంచి భారీ వాహనాల వరకు ఇంజన్లు బోరింగ్కు వస్తున్నాయి. దీనివల్ల ఇంజన్ల రీబోరింగ్ చేసే కార్మికుల జీవన ఉపాధి పెరిగింది. జవహర్ ఆటో నగర్కి ఐలా చైర్మన్ చేశాను మొన్న 2 టర్మ్స్. ప్రస్తుతానికి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, మన ఎన్డీఏ కానీ 3 కూటమిల ప్రభుత్వం వచ్చిన తర్వాత జవహర్ ఆటో నగర్కి ఇదివరకు కార్మికులు ఇక్కడ నుంచి హైదరాబాదు, సికింద్రాబాదు, అట్లాగే మరి మంచిర్యాల, కరీంనగర్, కోదానగర్ ఇట్లా రకరకాలుగా అంటే కోదాడ, సూర్యాపేట వలసలు పోయారు. ఇక్కడ నుంచి వర్కులు లేక. తెలంగాణ వర్కులు బాగుంటాం, ఇక్కడ వర్కులు లేకపోవటం అంటే గత ప్రభుత్వంలో జరిగిన నష్టం. ఆర్థికంగా చాలామంది మా వాళ్ళు నష్టపోయారు. చాలామంది కొంతమంది అంటే బెగ్గింగ్ అడుక్కునే పరిస్థితి కూడా దిగజారిపోయారు మా వర్కర్లు. టైం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 1 సంవత్సరం తర్వాత 2వ సంవత్సరంలో మళ్ళీ నూతనంగా కొత్త వెహికల్స్ అన్నీ ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే జవహర్ ఆటో నగర్కి 4,000 నుంచి 5,000 కొత్త వెహికల్స్ వస్తాయి. ఒక వెహికల్ ఖరీదు 45 లక్షలు 50 లక్షలు ఉంటుంది ఖరీదు. ఒక వెహికల్ ఖరీదు, దానికి జీఎస్టీ 18% వస్తుంది ఒక బండికి. అట్లాగే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కల్లా 4,000 వెహికల్స్ కూడా అక్కడ బాడీ బిల్డింగ్ చేస్తాం. ఆ బాడీ బిల్డింగ్ చేయడం వల్ల సుమారుగా 450-500 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అంటే డబ్బులు వస్తాయి, సేల్స్ అవుతాయి. సేల్స్ తర్వాత జీఎస్టీ ద్వారా 200 కోట్ల జీఎస్టీ వస్తుంది జవహర్ ఆటో నగర్ నుంచి ఈ ఒక్క 4-5 నెలల్లోనే. ఇట్లా అటువంటిది అన్నీ పోయినాయి. అంటే వర్కర్ పనిచేసాడు మా వాడు ఒక 1,500-1,000 రూపాయలు జీతం వస్తే అందులో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయలు కూడా 25 రూపాయలు ప్రభుత్వానికి చెందుతుంది. మీకు తెలియని విషయం కాబట్టి చెప్తున్నా. పెట్రోల్ కొన్నా కట్టాలి, మన ఫుడ్ తిన్నా దానికి ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఆ విధంగా హ్యాపీగా ఉండేవాళ్ళం. అటువంటిది వాళ్ళ ఆ పనులు లేకపోవడం వల్ల మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. వెహికల్స్ 2,000 వెహికల్స్ వచ్చినాయి. ఇప్పటికి ఆల్రెడీ కడుతున్నారు, బాడీ బిల్డింగ్ కడుతున్నారు. ఇట్లా దీనివల్ల ఏంటి రీబోరింగ్ వర్క్షాప్స్ అనేవి శాంత మూలపడిపోయినాయి. ఇంజిన్ చేసే పరిస్థితి లేక మూలపడిపోయినాయి. కంపెనీ లేని ఉంటే పని చేయడం తప్ప కంపెనీ లేని చోట పనులు జరగాల మనకేమి. ప్రస్తుతం జవహర్ ఆటో నగర్లో 2,000కు పైగా భారీ వాహనాలకు బాడీ బిల్డింగ్ పనులు జరగడంతో కార్మికులకు ఉపాధి లభిస్తోంది. అయితే పెరుగుతున్న పనులు, మిషనరీ అప్గ్రేడ్ కోసం జవహర్ ఆటో నగర్లో రీబోరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కార్మికులు కోరుతున్నారు. సాంకేతికత కోసం కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ఇది అవసరమని అంటున్నారు. దీనివల్ల నాణ్యమైన మిషనరీ వస్తుందని, సెంట్రల్ వర్క్షాప్ ఏర్పాటు అవుతుందని చెప్తున్నారు. ఇది ఏర్పాటైతే కార్మికులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని మెరుగుపడి వారి జీవనోపాధి పెరుగుతుందని, దీనివల్ల ఆటోమొబైల్ వృత్తిలోకి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆ క్లస్టర్స్ వస్తే మాకు ఏంటంటే ఇందులో ఎంఎస్ఎంఈ పార్కులు ఉన్నాయి, మాకు అన్నింటి ఉన్నాయి. కానీ క్లస్టర్లో అత్యాధునికంగా అంటే BS6 ఇప్పుడు మా వెహికల్స్ నడిచే BS6కి వచ్చాం. అంటే BS01, 02 పోయిన తర్వాత BS1, BS2, BS3, BS4కి అయిపోయాం. BS6కి వచ్చాం. ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలంటే మాకు ట్రైనింగ్ సెంటర్స్ కావాలి. ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ బయటికి వెళ్తే కుదరదు కాబట్టి ఇక్కడే క్లస్టర్స్ ద్వారా పెట్టి ఆ ట్రైనింగ్ ఇక్కడ చేస్తే కనుక ఇక్కడ యువత, ఇక్కడ ఉన్న కార్మికులు అడ్వాన్స్ డెవలప్ అయ్యి కంపెనీలు కలగకుండా ఇక్కడే పనిచేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి R&D ఒకటి, రీసెర్చ్ సెంటర్ ఒకటి. అంటే చేసే పని మెటీరియల్ తయారు చేస్తాం, మన పార్ట్స్ తయారు చేస్తాం ఇక్కడ. ఆ పార్ట్స్కి కెమికల్ కాంపౌండ్స్ ఏం కలపాలి,
దానికి ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ సెంటర్ అనేది ఒకటి సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి. క్లస్టర్లోనే అది కూడా అడిగాం మేము, అది కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ త్వరితగతిన ఏంటంటే ఇప్పుడు మాకు ఇండస్ట్రీస్కి ఆల్రెడీగా జగ్గపేటలో మా ఎంపీ గారు ఒక సైట్ చూశారు, 450 ఎకరాలు 80 ఎకరాలు చిల్లర. అది అక్కడ ఇండస్ట్రీస్ కాదు, అక్కడ వెళ్ళిపోతాయి చాలా వరకు. ఇక ఈ ఆటోమొబైల్ ఫీల్డ్ అంటే అసంఘటిత కార్మికులను కానీ చేతి వృత్తుల వాళ్ళు టెక్నీషియన్స్ కానీ వీళ్ళకి మరి పని చేసుకుంటాకి ఇప్పుడు ఏంటి ఆ కాజ దగ్గర కానీ ఇటు గన్నవరం బైపాస్, ఈ ఎక్కడ బైపాస్ ఎంట్రన్స్లో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే బళ్ళు లోపలికి వెళ్ళి రావాలంటే ఇప్పుడు ఆయిల్ ఖర్చు ఎక్కువ అయిపోయడం వల్ల రోడ్ సైడ్ రోడ్డు పక్కన 2 కిలోమీటర్ లోపు ఒక ఇండస్ట్రియల్ పార్క్ కనుక ఏర్పాటు చేస్తే ఒక 500 ఎకరాలు 600 ఎకరాలు బైపాస్ 2 బైపాసులు అటు కానీ చేస్తే ఇటు నుంచి వచ్చి మద్రాసు నుంచి వచ్చినా ఇటు మన హైదరాబాద్ వెళ్ళాలన్నా, పూనా వెళ్ళాలన్నా, బొంబాయి వెళ్ళాలన్నా అక్కడ మా దగ్గర వచ్చి పని చేసుకెళ్తాయి. అట్లాగే ఇటు నుంచి కలకటా నుంచి ఇటు హైదరాబాద్, ఇటు పూనా, బాంబే వెళ్ళాలన్నా, ఇటు మెడ్రాస్ వెళ్ళాలన్నా ఆ పక్కన ఉన్న ఈ పక్కన ఆ పక్కన ఏదో పక్కన ఇది మీ ప్రపోజల్ 2015 నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రపోజల్ ఇంతకుముందు తీసుకెళ్ళడం జరిగి పెట్టాము మేము ఆయన దగ్గర. ఆయన మరి దాని మీద 2-3 సార్లు పర్యాయాలు మనం మళ్ళీ దాని రిమైండర్ కూడా ఇచ్చాము. మరి ఈ నూతనంగా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ రాసి పెట్టాము జరిగింది. ఎంపీ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆటోనగర్ అభివృద్ధికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. విజయవాడలో కొత్త బైపాస్ రోడ్లు రావటం, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా భారీ వాహనాలను సిటీలోకి అనుమతించకపోవడంతో ఆటోనగర్లో ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఆటోనగర్ నుంచి నేరుగా సిటీ శివారు ప్రాంతాలకు కనెక్ట్ అయ్యేలా 105 కోట్ల రూపాయలతో 3 రోడ్లకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం తమకున్న ప్రధాన సమస్య తీరిపోతుందని అంటున్నారు కార్మికులు. ప్రస్తుతం ఆటోనగర్లో పనులు పెరగడంతో కొంత కార్మికుల కొరత కనిపిస్తుందని అంటున్నారు. పైగా ఆటోనగర్ పాలకవర్గం ఐలా ఎన్నికలు జరగకపోవడంతో పాటు ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో కొన్ని సమస్యలు ఉన్నాయని, వెంటనే ఎన్నికలను జరిపి పాలకవర్గం ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డమాట వాస్తవం. ఇప్పుడే కొంచెం వర్క్ ఆశాజనకంగా ఉంది, బాగానే నడుస్తున్న యూనిట్లు. ఇక్కడ జరిగేది ఏమిటంటే మెయిన్ స్టాఫ్ ప్రాబ్లం, వర్కర్ ఈ దీంట్లోకి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడటం అంటే వాళ్ళ సుఖానికి అలవాటు పడిపోయారు, కష్టపడటం అనేది చాలా తగ్గిపోయింది. దానికి మీరు ఏమని అనుకున్న గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఉందేమని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. తల్లిదండ్రికి ముందుకు తీసుకెళ్ళచ్చు, గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళచ్చు, అందరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎడ్యుకేషన్లో బ్యాక్ అయిన వాళ్ళకి చేతి వృత్తి పట్ల మీరు వాళ్ళని ప్రోత్సహిస్తే, వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇది కుంటుపడకుండా దిగ్విజయంగా నడుచుద్దని నా ఆశ. సంవత్సరానికి కోట్ల రూపాయలు ట్యాక్సీల్లో పే చేసే ఆటోనగర్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పాలకవర్గం అంటే ఐలా ఎలక్షన్స్ జరగకపోవడంతో ఇక్కడ సరైన పాలకవర్గం లేదు. సో దానివల్ల అనేక సమస్యలతో ఆటోనగర్ కొట్టుమిట్టాడుతుంది. ముఖ్యంగా వాటర్ సరఫరా కావచ్చు, డ్రైనేజీ సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు ఆటోనగర్ని ప్రజెంట్ పట్టి పీడిస్తున్నాయి. దీంతోపాటు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా భారీ వాహనాలు నగరంలోకి ఎంట్రీ అవ్వకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటోనగర్ని ఎక్స్టెన్షన్ చేయాలి, మరో ప్రాంతంలో 500 ఎకరాలు కేటాయించి అక్కడ ఆటోనగర్ని ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆటోనగర్ కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు కేక్తో ప్రసాదాకుల, విజయవాడ నుంచి.